మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కల్వకుంట్లకు తారక రామారావు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒక ముచ్చట చెప్పిండులా. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండట. 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందట. 5 లక్షల కోట్ల రూపాయలు. అమ్మర కొడుక, 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం అంటే మామూలు ముచ్చట. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాల అతి తక్కువ ధరకు తీసుకొని, చాలా తక్కువ ధరకు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట రేవంత్ రెడ్డి. సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, భూములన్నీ తిరిగి వెనక్కి తీసుకుంటాం. ఓహో, వచ్చేది ఇలా ప్రభుత్వమా? ప్రభుత్వం రావాలని బలతారాట పడుతున్నాడు. మరి గతంలో 10 సంవత్సరాలల్లా మరి నువ్వెన్ని భూములు గుంజుకున్నావు చెప్పవైతివి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంజుకుంటుండు, నువ్వు గుంజుకున్నావు. రేపు ఇంకొక పార్టీ వచ్చిన ఆయన కూడా ఆయన గదే పనిచేస్తాడు. మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకులు అనేదానికంటే రాజకీయ బ్రోకర్లు అనడం పక్క అనుకుంటా. నాకు తెలిసి రాజకీయ బ్రోకర్లు పక్క. ఈయనంట అధికారంలోకి వచ్చినాక మళ్ళా ఏది ప్రభుత్వ భూములన్నీ తిరిగి వెనక్కి తీసుకుంటారంట. మరి నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎన్ని ప్రభుత్వ భూములు గుంజుకున్నావో లెక్కలు చెప్తావా? నిన్ను లెక్కలు ఈ రేవంత్ రెడ్డి అడుగుతాడా ఫస్ట్? సరే, రేవంత్ రెడ్డి ముచ్చట జర్రైనా చెప్తా. కానీ ఫస్ట్ నువ్వు 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముందుగా నువ్వే ఉన్నావు కదా. నీకంటే ముందు ఇంకొక ఆయన, అంతకంటే ముందు ఇంకొక ఆయన. ఇప్పటికీ ఇన్ని ఏళ్ళ నుంచి ప్రభుత్వ భూములు గుంజుకున్న దొంగ బట్టవాయి లీడర్లు మీరే కదా. మీ లిస్ట్ అంతా బయటికి పెట్టే నాయకుడు ఎవడన్నా వచ్చేనంటారా? కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, మీరు ఎవరైనా కానీ ప్రజలకు మేలు చేస్తుల్లో అనేదానికంటే రాజకీయ బ్రోకర్లు అనాలి మిమ్మల్ని. అధికారం కోసం ఆరాటం తప్పితే ప్రజల కోసం ఆరాటం కాదు. ఈయన ప్రభుత్వంలోకి రాగానే ఏది మన 2050-60 వరకాలు వస్తారు కదా వీళ్ళు. ప్రభుత్వంలోకి రాగానే మళ్ళా తిరిగి గుంజుకుంటున్నాడు ప్రభుత్వం వాళ్ళు. మళ్ళీ ఈ భూములు అన్నీ గుంజుకునే ప్రయత్నం చేస్తాం. మరి 10 సంవత్సరాలలో ఎంతమంది భూమి గుంజుకున్నావు జర లెక్క చెప్పరాదు? ఊర్ల పోయింటి లావాయిన పట్ట భూములు, అసైన్మెంట్ భూములు ఎన్ని గుంజుకోలే. మరి గయన్నిటి కూడా మరి ఏ పాటి ధర కట్టించాం? అతి తక్కువ ధర అని అంటుడు. మరి నువ్వేదో ధర కట్టించినావు చెప్పరాదు? మరి సరే, రేవంత్ రెడ్డి గుంజుకుంటుండు, ఓకే. మరి రేవంత్ రెడ్డి గుంజుకుంటుంటే మరి నువ్వేం చేయాలి? నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చి ఇంకో పలానా కాడ గుంజుకుంటారని ఇంకా అంబేద్కర్ బొమ్మ కాడికి పోయి ధర్నా చేయి. నీ వెనకంగా రాష్ట్ర ప్రజలు అందరూ ఉంటారు. అట్లనే గతంలో నువ్వు కూడా గుంజుకున్న భూములు ఉన్నాయి కదా, నీవు గుంజుకున్న భూములు కూడా ఈ రేవంత్ రెడ్డి బయటికి రావాలి. గతంలో వాళ్ళు కూడా గిదే పని చేసిరు. ఆ భూములు ఈ భూములు అన్ని భూములను తీసుకొచ్చి ఈ ప్రజలకు వంచుదామనే ఆలోచనతో చేయాలి. మరి చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? వీళ్ళంతా పార్ట్నర్లు. కిషన్ రెడ్డి అయినా కానీ ఇక పేర్లు ఎందుకు, బీజేపీలు అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్లు అయినా మీరంతా ఒక జాతి పక్షులేనాయే. 5 లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగిందంటే మరి వచ్చి ఈయన 2 ఏళ్లలోనే 5 లక్షల కోట్ల భూకుంభకోణం చేస్తే మరి 10 ఏళ్లలో మరి నువ్వెన్ని లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణం చేయొచ్చు? మరి ప్రజలారా, ఈయన చేయకుండా వచ్చినా ఈయన గదే పని చేసిండు, గాయనైనా గదే పని చేస్తుండు. మీరు ఎవరైనా కానీ జనాలకు నలిపెట్టే ఆలోచన ఎవరికి లేదు. మీరు ఎంతసేపటికి జనాల సొమ్ము తిందామంటోళ్ళే తప్పితే ఇంకేమనుందా? పట్నం చుట్టూన్న భూములు మొత్తం గుంజుకుంటివి. RRR చుట్టూన్న భూములు ఏమయ్యా? మరి కేటీఆర్ ఆ ముచ్చట వాళ్ళని అడుగుతురా? అవి అడగరు. అసలుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికే మీరు చేసిన అవినీతి మొత్తం బయట పెడతా అని చెప్పిండు. ఏడబెట్టిండు. మరి ఏడనన్న బయట పెట్టిండా? ఏడబెట్టడు. రేపు నువ్వు అంటున్నావు కదా, మేము అధికారంలోకి రాగానే ఈ భూములన్నీ మళ్ళీ తిరిగి గుంజుకుంటాం. ఈయన గుంజుకునేలేదు, ఆయన గుంజుకునేలేదు. మళ్ళీ ఇవన్నీ దొంగ అన్నీ ఒక్కడ తినవలసిందే. వీళ్ళంతా గదే పని చేస్తారు. జనాలు మాత్రం ఆగం చేస్తారు. ఇది నేను చెప్పిన ముచ్చట. ఏడన్న తప్పు ఇంటే మాత్రం బరాబరే కామెంట్ పెట్టి, ఒకవేళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూముల వెనక గుంజుకొని మళ్ళీ ఓలు భూములు వాళ్ళకి ఇస్తారంటే నమ్ముతుండొచ్చునా? నమ్ముతారా? అవ్వాలన్నా గట్ట నమ్మేటట్టు అయితే మరి 10 ఏళ్లలో ఎంతమందికి భూములు ఇచ్చిర్రు? ఎంతమందికి భూములు ఇచ్చిర్రు? గాలిస్ట్ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి కదా. అది చెయ్యరు. వీళ్ళంతా ఒకటే ప్రజలారా.